హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం, అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఒక సినిమా ఆ సినిమాకి అదే ప్రమోషన్ చేసుకుంది. ఎందుకంటే సపరేట్గా హీరోలు వెళ్ళి ప్రమోషన్ చేయకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజు వరకు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికి తెలియదు. హోమ్ బాలే నుంచి ఒక యానిమేటెడ్ మూవీ మహా అవతార్ నరసింహ అని చెప్పి రావడం జరుగుతుంది అని అందరికి తెలుసు. కానీ సినిమా రిలీజ్ అయినాక ఈ రేంజ్ లో తన ప్రమోషన్ ఆ సినిమాని ఈ విధంగా చేసుకుందంటే అది ఇండియాలో నాకు తెలిసి ఏ సినిమాకి కూడా సాధ్యం కాలేదు. అది మొదటి సినిమా మహా అవతార్ నరసింహ. ఆ సినిమా ప్రమోషన్ ని ఆ సినిమాని చేసుకోవడం జరిగింది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సినిమా కేవలం 4 కోట్లతో నిర్మించబడింది అండ్ ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం అయితే పట్టడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల మీద ఒక్కసారి మనం కన్నేసినట్లయితే, ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 44,27,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,85,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు 11,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 62,55,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 74,43,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే నిన్న నుంచి ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ అయింది కాబట్టి విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విదేశాల నుంచి 3,95,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా హోమ్ బాలే నుంచి వచ్చిన సిరీస్ 1 మహా అవతార్ నరసింహ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 9 రోజుల్లో 78,38,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలే. ఆ విధంగా ఆలోచిస్తే ఈ సినిమా బడ్జెట్ కంటే 10 రెట్ల కంటే ఎక్కువగా వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల క్లబ్ లోకి అయితే ఈజీగా చేరుతుంది. మన 150-200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూద్దాం. నాకు తెలిసి ఏదైతే ఆగస్టు 14 వార్ 2 ఈ సినిమా ఇంకా కూలీ సినిమా రాబోతున్నాయి, అప్పటి వరకు ఈ సినిమా థియేటర్లో నడిచే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నడిచిన కింగ్డమ్ మూవీచో ఒక మంచి హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమాకి కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా బాగానే ఉంది అని చెప్పి ప్రేక్షకులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,82,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,29,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈరోజు సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమాకి లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి దాదాపు 9,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో 37,86,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 45,13,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 19,94,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ ప్రధాన పాత్రలు నటించిన కింగ్డమ్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 65,07,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఈ సినిమా రానున్న రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి, దానికి తోడు ఇది పాన్ ఇండియా సినిమాగా వచ్చినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ అనేది మెయిన్ గా తెలుగు నుంచి తమిళ మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. హిందీ మార్కెట్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి హిందీ మార్కెట్ లో కేవలం 60 నుంచి 80 స్క్రీన్స్ లో మాత్రమే ఈ సినిమా నడవడం జరుగుతుంది. అక్కడ నుంచి తక్కువ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో కనీసం 100 కోట్ల క్లబ్ లోకి చేరాలి, అంతకంటే ఎక్కువగా వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈరోజు మహా అవతారం సినిమాకి సంబంధించి, అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మూవీ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.